దేవునికి మహిమ కలుగునుగాక. అక్టోబర్ నెల 2వ శనివారం కుటుంబ ఆశీర్వాద కూడికలోనికి వచ్చిన ప్రతి బిడ్డకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడు మనతో మాట్లాడునుగాక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు పిలిచానయ్యా అని అంటే, మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను మిమ్మల్ని పిలిచాను. నా మాట విని కీడు చేయకండి, నా మాట విని ప్రతి దూషణ చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానయ్యానంటే ఆశీర్వదించడానికే దేవుడు మనందరినీ పిలిచారు. హల్లెలూయా. మరి దేవుడు ఆశీర్వదించే దేవుడే. మనం ఎందుకు ఆశీర్వాదము పోగొట్టుకుంటున్నాం? మనం ఎందుకు ఆశీర్వదించబడడం లేదు? ఎందుకు ఇంకా ఆ యొక్క ఆశీర్వాదం లేని జీవితాల్ని మనము గడుపుతున్నామయ్యా అనంటే, దావీదు గారు మాట్లాడుతున్నారు, దేవుడు ఎవరిని దీవిస్తారు? దేవుడు పిలిచారు దీవించడానికి, కానీ ఎవరిని దీవిస్తారయ్యానంటే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచానని మాట్లాడుతూ, మిమ్మల్ని పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశీర్వదిస్తాను. నేను మనిషిని కాదు, నేను ఎవరినయ్యానంటే యెహోవాకు నేను మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆశీర్వదించడానికి మీ యందు నేను ఏమి చూస్తున్నానో తెలుసా? నా యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నారో లేదో దానిని చూసి ఈ పిల్లలనేమి పెద్దలనేమి వృద్ధులనేమి ఎవరినైనా సరే నేను దీవించే దేవుడు అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఆయన నిన్ను దీవించాలన్నా, ఆయన నిన్ను ఆశీర్వదించాలన్నా ఆయన నీలో చూసేది ఏమిటనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా లేదా మాత్రమే ఆయన చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ వెనకాల 10 మంది ఉన్నారా? నీకు 10 మంది కొడుకులు ఉన్నారా? నీ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? లేదా నీకు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా అని ఆయన చూడడం లేదు. నిన్ను దీవించాలంటే ఆయన చూసేది ఏమిటి నీలో నాలో అయ్యానంటే, ఆయన యందు భయము భక్తి ఉన్నదా? భయము భక్తి ఉంటే ఆయన నిన్ను దీవించే దేవుడే. భయము భక్తి లేకపోతే ఆయన నిన్ను దీవించడు. ఏంటి భయము భక్తి అయ్యానంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. ఏమిటి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము ఏమిటయ్యానంటే, మొట్టమొదటి నీవు చెడుతనమును అసహించుకోవాలంటే. నీ దగ్గరికి చెడుతనం అనేది వస్తూ ఉంటుంది, కానీ దానిని నువ్వు పరిగణలోనికి తీసుకోకూడదు, దాని వంక నువ్వు చూడకూడదు. దానిని ఏమి చేయాలయ్యానంటే నువ్వు దానిని అసహించుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం కృపా సత్యము వలన దోషమునకు చదువమ్మా ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. మనుషులు చెడుతనము నుండి తొలగిపోవడమే. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే ఏమిటయ్యానంటే, మొదట నీవు చెడుతనమును అసహించుకోవాలి. రెండవదిగా నువ్వు చెడుతనము నుంచి నీవు తొలగిపోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను అసహించుకుంటూ ఉన్నానండి. కొంతకాలము తర్వాత సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను అసహించుకున్న పాపమును, నేను అసహించుకున్న శాపమును, నేను అసహించుకున్న ఈ లోక ఆశలను మరలా నా హృదయంలో పెట్టుకుంటానండి అని అంటే అది దేవుని యందు భయభక్తులు కాదు. ఈరోజు జరిగేది ఏమి చేయాలంటే, దేవుని యందు వాక్యం విన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకుంటూ ఉన్నాం. రాను రాను కొన్ని దినములైన తర్వాత దేనినైతే నువ్వు అసహించుకుంటూ ఉన్నావో మరలా దానిని నీ ఆత్మీయ జీవితంలోనికి తీసుకొస్తున్నావు. దానివల్ల దేవుని నుంచి వచ్చిన ఆశీర్వాదం మనం కోల్పోతూ ఉన్నాం. ఇక్కడ సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే ఏమిటయ్యానంటే, నువ్వు చెడుతనమును అసహించుకోవాలి. రెండవదిగా నువ్వు చెడుతనము నుంచి నీవు తొలగిపోవాలి. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గారు మాట్లాడుతున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి ఆయన మాట్లాడుతున్నారు. మరియు యెహోవా యందుల భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు. చాలు తల్లి. హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటయనంటే ఆయన అంటూ ఉన్నారు, చెడుతనమును, ఆ దుష్టత్వమును, ఆ పాపమును నీవు విడిచిపెట్టాలి. హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటయనంటే నువ్వు చెడుతనమును విసర్జించుకోవాలి. దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటయనంటే నువ్వు చెడుతనము నుండి నువ్వు తొలగిపోవాలి. దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటయనంటే నువ్వు చెడుతనమును నువ్వు విడిచిపెట్టాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దీనిని ఏమంటారయ్యానంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. హల్లెలూయా. యోబు గారు మాట్లాడుతున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు, వివేకమునకు మూలము. హల్లెలూయా. అంటే నీలో చెడుతనము పోయింది, నీలో పాపం అనేది పోయింది. నువ్వు ఖాళీగా ఉండడానికి వీలు లేదు. నువ్వు పాపమును అసహించుకున్నావు, నువ్వు పాపమును తొలగిపోయావు, పాపమును విడిచిపెట్టావు. విడిచిపెట్టిన నీవు నీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవడానికి వీలు లేదు. ఏమి ఉంచుకోవాలంటే జ్ఞానమును ఉంచుకోవాలి. హల్లెలూయా. ఆయన కట్టడలను ఉంచుకోవాలి. అలాంటి వారిని, దేవుని యందు భయభక్తులు గలవారిని, వారు పిల్లలనేమి, వారు పెద్దలనేమి, వారు వృద్ధాప్యములు ఉన్నవారు ఏమి, వారు అనారోగ్యముగా ఉన్నవారేమి, వారు పేదలనేమి, ఎవరినైనా సరే దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, యెహోవానగు నేను, నా చేత నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కలిగి ఉన్నామా? ఈరోజు చెడుతనం అంటే నువ్వేటో అనుకుంటూ ఉన్నావు. నిష్టానుసారంగా నువ్వు ప్రవర్తించడమే చెడుతనం. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి, దేవుని యొక్క కట్టడలను పక్కన పెట్టి నిష్టానుసారంగా నువ్వు ఒక్కొక్కసారి నువ్వు ప్రవర్తిస్తున్నవే. నీ శక్తి కొలది నువ్వు ప్రవర్తిస్తున్నవే. నాకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడని చెప్పి ఆ దొంగ తెలివితేటల మధ్యలో పెట్టి ఈరోజు నువ్వు ప్రవర్తిస్తున్నవే. దానినే ఏమంటారయ్యానంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం. ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చెడుతనం అంటే ఏమిటి ఆయన మాట్లాడు. కుమారులు చదువమ్మా. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను తనకు మనసు నచ్చినట్లు వారు ప్రవర్తించారు. నోవహు కాలములో ఎవరికి మనసుకు నచ్చినట్లు వారు ప్రవర్తించారు. చెడుతనం అంటే ఏమిటో నువ్వు అనుకుంటూ ఉన్నావు. చెడుతనం అంటే ఏమిటో తెలుసా? నీ మనసుకు నచ్చినట్లు నీవు ప్రవర్తించడమే చెడుతనం. అది
అక్కడ చెడుతనము కనబడింది దేవుని దృష్టికి. ఆయన అనుకుంటూ ఉన్నారు, అయ్యో వీరందరూ ఇష్టం వచ్చినట్లు, వీరు మనసుకు నచ్చినట్లు వీరు ప్రవర్తిస్తూ ఉన్నారు, వీరిని నేను ఆశీర్వదించను. ఒకే ఒక ఆయన ఉన్నారు, నోవహు, ఆయన నేను ఆశీర్వదించి వారిని నేను రక్షిస్తాను, మిగతా వారందరినీ కూడా నేను ఆశీర్వదించను, వారి జల ప్రళయము చేత నేను ముంచి వేస్తానని ఆయన మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు చెడుతనం అంటే ఏదేదో అనుకున్నావు. చెడుతనం అంటే నీ మనసుకు, నీ ఆలోచనలకు, నీ అభిప్రాయమునకు నువ్వు నచ్చినట్లు నువ్వు బ్రతకడమే చెడుతనం. ఆయన అంటూ ఉన్నారు, దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటయనంటే, ఒకటి చెడుతనమును అసహించుకోవాలి, చెడుతనము నుంచి ఇదిగో తొలగిపోవాలి, చెడుతనము నుంచి నువ్వు విడిచిపెట్టాలి, విడిచిపెట్టిన నీవు దేవుని ఆలోచనలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. నీ అంతరంగములో వాక్యమును ఉంచుకోవాలి. వివేకం అనగా ఏమిటయనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కసారి మరలా చదవండి తల్లి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము. మరియు యెహోవా యందు భయభక్తులే, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకము. చాలు తల్లి. హల్లెలూయా. ఒకటి నువ్వు చెడుతనమును విడిచిపెట్టావనంటే నీలో జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానము అనగా పైనుంచి వచ్చేది ఏమిటనంటే యెహోవా ధర్మశాస్త్రము. హల్లెలూయా. రెండవది వివేకము, వివేచన గల ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు చెడుతనమును విసర్జించుకున్నావు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము ఏమిటయ్యానంటే చెడుతనమును విడిచిపెట్టావు. చెడుతనమును విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలు నీ యొక్క హృదయంలో ఉండాలి. దేవుని పంపించిన ఆత్మని హృదయంలో ఉండాలి. దానిని సంపూర్ణమైన దేవుని భక్తి అని అంటారు. హల్లెలూయా. సంపూర్ణమైన దేవుని భయము కలిగి ఉండడం అంటారు. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడో, నిన్ను దీవించడానికి పిలిచాడో, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించుకొని దాని నుంచి తొలగిపోయి దాని నుంచి విడిచిపెట్టి నీవు వాక్యాన్ని గుండెలో పెట్టుకొని ఆయన పరిశుద్ధ ఆత్మ అయిన వివేకము గల ఆత్మని నీ హృదయంలో పెట్టుకుంటే దేవుని యందు భయభక్తులు బిడ్డగా కనబడతావు. అప్పుడు దేవుడు నేను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఉన్నదా? నన్ను ఆశీర్వదించి ప్రభా, నా బిడ్డలు ఆశీర్వదించి ప్రభా, నాకు ఆరోగ్యం దయచేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మొదట చెడుతనాన్ని అసహించుకుంటూ ఉన్నావా? చెడుతనం నుంచి తొలగిపోతున్నావా? ఆ చెడుతనాన్ని విడిచిపెట్టేస్తున్నావా తల్లి? ఈరోజు విడిచిపెట్టేస్తున్నావు. ఒకరోజు 2 రోజులు విడిచిపెట్టేస్తున్నావు. మళ్ళీ వారం పోయిన తర్వాత ఏదైతే విడిచిపెట్టావో అదే పాపము చేస్తూ ఉన్నావు. ఇది నిజమైన దేవుని యందు భయభక్తులు కాదు. నువ్వు అసహించుకున్నావనంటే తొలగిపోవాలి. నువ్వు తొలగిపోవాలంటే శాశ్వతంగా పాపమును నువ్వు విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. హల్లెలూయా. ఈరోజు విడిచిపెట్టుకోవడం అనేది కనబడడం లేదు దేవుని సన్నిధిలో. దేవుని యందు భయభక్తులు కనబడడం లేదు. ఆయన అంటూ ఉన్నారు, పిల్లలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరిని నా యందు భయభక్తులు గల వారిని ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అర్హత ఉందా? అర్హత కలిగి ఉన్నామా? ఎక్కడ ఒక మూల అంతరంగంలో పాపము పెట్టుకుంటూ ఉన్నాం. ఒక్కసారి మనము చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనం. బయటికి కనిపించే పాపములే కాదు, ఆయన భయభక్తులు అంటే ఏమిటో మాట్లాడుతున్నారు. సామెతలు 23:17 చదువుతాను. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. భయభక్తులు కలిగి ఉండుము. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండడం అంటే నీ శరీరములో ఏలుబడి చేస్తున్న పాపమే కాదు, పోగొట్టుకోవడము విడిచిపెట్టడమే కాదు, నీ అంతరంగములో ఉన్న పాపము, అది మత్సరము, అది కోపము, అది అసూయ, అది పగ, అది కక్ష, అంతరంగములో ఉన్న పాపాన్ని కూడా విడిచిపెట్టడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా తల్లి? ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన వాగ్దానము చేసిన దేవుడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మన పితరులందరినీ కూడా ఆయన ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం విడిచిపెట్టాలి. దానియేలును చూసినట్లయితే ఆ యొక్క రాజు భుజించే
ఆ రాజు త్రాగే పానీయము నాకు వద్దు, అసహించుకున్నాడు, తొలగిపోయాడు, విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు దానియేలును దీవించాడు. యోసేపు యవ్వన ప్రాయములో ఉండగా పాపము దగ్గరికి వచ్చింది. దినదినము పాపమును ప్రేరేపిస్తుందా సైతాను వచ్చి. కానీ ఏమి చేశాడో తెలుసా? ఆ పాపమును అసహించుకున్నాడు, పాపం నుంచి తొలగిపోయాడు, విడిచిపెట్టి పారిపోయాడు. హల్లెలూయా. విడిచిపెట్టి పారిపోవడం వల్ల ఆ యొక్క యోసేపును దేవుడు దీవించాడు. హల్లెలూయా. అంతే కదా, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను పూర్వము హింసకుడును, నేను దోషకుడును, నేను హానికరుడును, ఇవన్నీ విడిచిపెట్టాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారిని దేవాది దేవుడు దీవించారు. మన పితరులందరూ కూడా భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుని చేత అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు మనం ఆశీర్వాదము పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే కపటం అనేది ఏలుబడి చేస్తుంది. కపట హృదయం అనేది ఏలుబడి చేస్తుంది. ఈరోజు మనము పాపమును కప్పుకొని దేవుని ఎదురుకుండా మనం భయభక్తులు కలిగి ఉన్నాం, మనం నటిస్తూ ఉన్నాం. మనమందరము నటులైపోయాము దేవుని దగ్గర. మన పితరులందరూ కూడా విడిచిపెట్టుకున్నారు. మన పితరులందరూ అది పాపమని తెలిసినప్పుడు దాన్ని అసహించుకున్నారు, దాని నుంచి తొలగిపోయారు, దానిని విడిచిపెట్టుకుని పరిశుద్ధతలోనికి వచ్చారు. హల్లెలూయా. వాక్యంలోనికి వచ్చారు, పరిశుద్ధ ఆత్మదేవుని పొందుకున్నారు. దేవుడు వారందరిని ఎంతగానో ఆశీర్వదించడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు ఎందుచేత నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు? నిజమైన దేవుని యందు భయభక్తులు ఉండడం లేదు. ఈ రోజుల్లో విశ్వాసంలో ఈరోజు ఏదో ఆపద వచ్చినప్పుడు భయం చూపిస్తూ ఉన్నావు, లేదా కన్నీరు వచ్చినప్పుడు నువ్వు భయం చూపిస్తూ ఉన్నావు, లేదా అనారోగ్యం వచ్చినప్పుడు భయం చూపిస్తూ ఉన్నావు, లేదా వాక్యం వినుతున్నప్పుడు భయం చూపిస్తూ ఉన్నావు. మరలా యథాస్థితిలో విడిచిపెట్టిన దానిని హృదయంలోనికి తీసుకువస్తున్నావు. దేవుడు అంతరంగములు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే నువ్వు ఆశీర్వాదము పొందుకోవడానికి అర్హత నువ్వు కలిగి ఉంటావు. నటన జీవితము కలిగి ఉంటే నువ్వు ఆశీర్వాదము పొందుకోలేవు తల్లి. నటన జీవితము కలిగి ఉంటే ఉన్న ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు. ఐగుప్తు రాజు ఫరోను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మోషేలి మాట్లాడుతున్నప్పుడు హృదయం కరిగినట్టు కరిగింది, భయం ఉన్నట్టు నటించేవాడు. మరలా వెళ్ళేటప్పుడు నేను ప్రజలను పంపించను, విడిచిపెట్టను. హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కపట హృదయాన్ని కలిగి ఉన్నాడు. నిజముగా భయభక్తులు అతనిలో లేవు తల్లి. చివరకు అనేకమైన తెగుళ్ళు, 9 రకాల తెగుళ్ళు, 9 రకాల ఆపదలు కలిగినప్పుడు ఇదిగో లాస్ట్ చివరికి అతను జ్యేష్ఠ కుమారుడు కూడా పోయినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడని నటించి ఇశ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టాడు. కానీ హృదయము కఠినము చేసుకొని వెళ్ళిపోతున్న ఇశ్రాయేల్ ప్రజలను చంపడానికి ప్రయత్నము చేశాడు, నటించాడు భయభక్తులు ఉన్నట్టు. చివరికి ఏమి జరిగిందో తెలుసా? అతను ఆ సముద్రములో పడి చనిపోయాడు. అంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే నువ్వు నటిస్తే నీకు ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఈరోజు దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉంటున్నామా తల్లి? భయభక్తులు అంటే ఏమిటో ఆయన మాట్లాడుతున్నారు. 2 కొరింథీ 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్ర పరుచుకుందాము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని భయం అంటే ఏమిటయ్యానంటే దేవుడు అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదించడానికే మిమ్మల్ని నేను పిలిచి ఉన్నాను. ఆ వాగ్దానము ఎదుర్కొంటే నిలిచి ఉన్నది. కాబట్టి భయం అంటే ఏమిటంటే మీ శరీరమునకును మీ ఆత్మనకు ఉన్న సమస్త కల్మషమును తీసివేసి మీ శరీరమును మీ ఆత్మను పరిశుద్ధపరచుకుండా అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే భయం అంటే ఏమిటంటే దేవుని మాట విన్నప్పుడు, దేవుని స్వరము నీ దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఏమి చేయాలంటే భయము నొంది నీ శరీరమునకును నీ ఆత్మకున్న ప్రతి కల్మషమును తీసివేసి పవిత్ర పరుచుకోవడమే దేవుని యందు భయము. హల్లెలూయా.
అబ్రహాము గారిని దేవుడు పిలిచారు. పిలిచిన వెంటనే లోబడ్డాడు. అబ్రహాము గారిని దేవుడు అంటూ ఉన్నారయ్యా, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానయ్యా, నీవు ఏమి చేయాలో తెలుసా? ఆ గ్రామమును, ఆ పట్టణమును, నీ తల్లిని, నీ తండ్రిని సమస్తమును విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు నీవు ప్రయాణమైపో. హల్లెలూయా. అబ్రహాము గారు అన్నిటిని విడిచిపెట్టుకున్నాడు. తల్లి అన్నిటిని విడిచిపెట్టుకొని ప్రయాణమవుతూ ఉన్నారు. కొంత సమయానికి వచ్చిన తర్వాత ఆ లేక 100 సంవత్సరంలో ఇస్సాకును కూడా దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇచ్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు, నీలో భయం ఉందో లేదో నేను నిన్ను పరీక్షిస్తాను, నేను నిన్ను ఏమి చేస్తానో తెలుసా, నేను పరిశీలిస్తాను నిజముగా నువ్వు భయం ఉన్నావో లేదో అని చెప్పి నీకు లేక కుమారుని నాకు బలి అర్పించు అని మాట్లాడారు. వెంటనే అబ్రహాం ఏమి చేశాడంటే, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బలిపీఠము మీద, ఎత్తైన పర్వతం మీద బలిపీఠము కట్టి అక్కడ ఇస్సాకును పడుకోబెట్టి బలి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము ఒకసారి 17వ వచనం చదవండి తల్లి. 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్రమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరించేదను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మొదట మాట విన్నాడు అబ్రహాము గారు, దేవుడు దీవించడం మొదలుపెట్టి ఒక కుమారుని ఇచ్చారు. కొంతకాలం అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత అబ్రహాములో భయం ఉందా లేదో దేవుడు పరీక్షించదలిచాడు. ఇప్పుడు మాట వింటాడా వినడా, ఇప్పుడు నా యొక్క మాటకు లోబడడా అని చెప్పి మరొకసారి అబ్రహాముతో మాట్లాడి అంటూ ఉన్నారు, నేను పరీక్షిస్తూ ఉన్నాను అని. పరీక్షించిన తర్వాత ఇస్సాకును బలి ఇచ్చిన తర్వాత దేవుడు అంటూ ఉన్నారు, ఇప్పుడు నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఏ విధముగా ఆశీర్వదిస్తాను తెలుసా? ఆకాశమందలి నక్షత్రము వలెను భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అంటే దేవుడు మొదట ఇస్సాకును ఇచ్చి ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము గారు నిజముగా భయభక్తులు కలిగి ఉండి, మొదట ఏ భయం అయితే కలిగి ఉన్నాడో అంతము వరకు అదే భయము దేవుని యందు కలిగి ఉండడం వల్ల దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? దేవుని యందు మొదట భయం కలిగి ఉంటున్నాము. మరలా దేవుడు దర్శించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు దేవునికి లోబడకుండా, భయభక్తులు లేకుండా కనబడడం వల్ల ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. మొదట అబ్రహాము గారిని మాట్లాడారు, భయం కలిగి ఉన్నాడు. తర్వాత చివరి వరకు కూడా దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏ భయము కలిగి ఉన్నాడు అనంటే, చెడుతనమును విసర్జించి దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకునే భయము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా నువ్వు ఏదైతే మాట్లాడుతావో నాతో, అయ్యా నువ్వు ఏ స్వరం అయితే నాకు వినిపిస్తావో దాని ప్రకారముగా జీవించే ఆ భయము నాలో ఉన్నదయ్యా అని దేవుని పరీక్షించినప్పుడు అబ్రహాము రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. రుజువు చేసుకున్నప్పుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఒక్క ఇస్సాకుతోనే నేను దీవించును, ఆశీర్వదించును. చూడు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా నీ పేరు చెప్పుకుంటారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మనుషులందరే కాదు, ఇదిగో ఈ లోకమునికి వచ్చిన తర్వాత ఇదిగో నేను కూడా ఎవరి కుమారుని తెలుసా? అబ్రహాము సంతానములో వచ్చిన వాడిని. హల్లెలూయా. అంటే అబ్రహాముకు దేవుడు ఏ విధముగా దీవించాడయ్యానంటే, ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదాలే కాదు, పరలోక సంబంధించిన ఆశీర్వాదాలతో కూడా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. గల కారణము ఒకటే. అబ్రహాము ఏది దేవునికి ధనధాన్యాలు ఇవ్వలేదు. దేవునికి ఏమి ఇచ్చాడో తెలుసా? నా హృదయంలో నీ భయం ఉందని చెప్పి దేవునికి హృదయాన్ని చూపించాడు. హల్లెలూయా. ఈరోజు భయము కలిగి ఉంటే దేవుడు అంటూ ఉన్నారు, నువ్వే శ్రమలలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్నా, నువ్వు ఎటువంటి కన్నీరు సమయంలో ఉన్నా సరే, పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు అంటూ ఉన్నారు, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని నేను విడివోక నిన్ను ఆశీర్వదించే దేవుడు నా. హల్లెలూయా. ఈరోజు మనము నిజముగా భయం కలిగి ఉన్నామా? దేవుడు అబ్రహాము మొదటే భయం కలిగి ఉన్నాడో, మరణము వరకు కూడా అదే భయాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు మాట్లాడు చిత్తము ప్రవ్వా,
నువ్వు చిత్తము ప్రభువా, ఏ ప్రదేశానికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్తాను, ఎక్కడ బలిపీఠము కట్టమంటే అక్కడ బలిపీఠం కట్టుతాను, ఇదిగో నువ్వు ఏది ఇమ్మంటే నా జీవితంలో ప్రతిదీ కూడా నేను ఇస్తాను. గల కారణం ఏమిటయ్యానంటే దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుని యందు భయము కలిగి ఉంటే, నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో, ఏ ఆశీర్వాదం కోసం అంగలారుస్తున్నావో, ఏ వరము కోసం, ఏ ఫలము కోసము నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దేవుడు నీ భయాన్ని చూసి దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసము ప్రార్థన చేస్తున్నావా? నాకు ఇల్లు లేదంటూ ఉన్నావా? నాకు పొలం లేదంటూ ఉన్నావా? అయ్యో నాకు గర్భము తెరవలేదనుకుంటున్నావా? నాకు అనారోగ్యం ఉందనుకుంటున్నావా? ప్రతిదీ కూడా నీ భయాన్ని చూసి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆయన చూసేది నీ అందము కాదు, నీ ధనము కాదు, నీ బలము కాదు. ఆయన చూసేది నీలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 20వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక, దేవుని భయము ఏమాత్రము లేదు. చాలు తల్లి. అంటే ఒక ప్రదేశానికి వెళ్ళారు అబ్రహాము గారు. ఏ ప్రదేశం అని అంటే అక్కడ 20వ అధ్యాయం 1వ వచనం చూడండి తల్లి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు గెరారు ప్రాంతంలోనికి వెళ్ళారు అబ్రహాము గారు. గెరారు ప్రాంతంలోనికి వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే బొత్తిగా దేవుని భయము లేకుండా ఉన్నారు. లేకుండా ఉండడం కారణముగా అక్కడ జరగకూడని ఒక విషయాన్ని జరిగింది. శారా గారిని ఆ యొక్క అబీమెలెకు తీసుకొని వెళ్ళిపోయాడు. గల కారణం ఏమిటనంటే భయభక్తులు లేకపోవడం అంటే ఏమిటనంటే తన చిత్తానుసారముగా, తన సొంత బలముతో, తన సొంత శక్తితో, తన సొంత ఆలోచనతో, తన మనసుకు నచ్చినట్లు తిరగడమే దేవుని యందు భయభక్తులు లేకపోవడము. ఈ మనుషులలో దేవుని గెరారు ప్రాంతంలో అబీమెలెకు ఆ రాజ్యంలో దేవుని భయము బొత్తిగా లేదు. వారికి మనసుకు నచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు ఏది చేయాలని వారు మనసులోనికి తడుతూ ఉంటే, ఆ ఆలోచన వారి మనసులోనికి వస్తుంటే దాని ప్రకారముగా వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, గెరారు ప్రాంతంలో ఉన్న మనుషులకు దేవుని భయము బొత్తిగా లేదు. బొత్తిగా లేక భయభక్తులు గల వారి ఆ యొక్క అబ్రహాము గారు శారా గారిని జోలికి వచ్చారు. వాళ్ళు వారికి మనసుకు నచ్చినట్లు వారు ప్రవర్తించారు గెరారు ప్రజలు. దేవుడు వెంటనే ఏమి చేశాడయ్యానంటే వారి గర్భములను మూసివేశాడు. అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడు కాదు కదా. దేవుడు నిన్ను ఏమి చేస్తాడో తెలుసా? ఆయన ఆశీర్వాదము నుంచి నిన్ను తొలగిస్తాడు, నిన్ను పక్కకు తప్పిస్తాడు ఆశీర్వాదము నుంచి. తల్లి, ఈరోజు దేవుని భయము కలిగి ఉంటూ ఉన్నామా? లేదా గెరారు ప్రజల వరే దేవుని భయము బొత్తిగా లేకుండా మనం జీవిస్తూ ఉన్నామా? ఈరోజు ఆశీర్వాదం బదులు శాపములు పొందుకోవడానికి గల కారణం ఏమిటనంటే దేవుని భయము బొత్తిగా లేకుండా మన మనసుకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తున్నాం, మన ఆలోచనకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుడు వెంటనే గర్భాలను మూసివేశాడు. అక్కడ రాణి గర్భముతో పాటు దాసీల ప్రతి గర్భము మూయబడింది. గల కారణము దేవుని భయము వారిలో లేదు. వెంటనే అబీమెలెకుతో దేవుడు మాట్లాడారు. తల్లి 8వ వచనము చదవండి తల్లి. తెల్లవారునప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడ్డారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము విన్నప్పుడు నువ్వు భయపడాలి. దేవుని స్వరము విన్నప్పుడు నువ్వు భయపడాలి. నువ్వు భయపడి చెడుతనమును అసహించుకోవాలి. ఆ చెడుతనము నుంచి తొలగిపోవాలి. ఆ చెడుతనమును విడిచిపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. మొదట గెరారు ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని భయము బొత్తిగా లేనందువలన వారు శాపములోనికి వెళ్ళిపోయారు. మరలా దేవుడు అబీమెలెకును దర్శించి మాట్లాడిన తర్వాత అబీమెలెకు మాట్లాడుతున్నాడు, భయము కలిగి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా.
వెంటనే ఏమి జరిగిందయ్యానంటే దేవుడు ఆ శాపాన్ని తీసివేసి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. 18వ వచనం చదవండి తల్లి. అబ్రహామును దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గల కారణం ఏమిటయ్యానంటే దేవుని యందు భయం లేక శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడు మాట్లాడిన తర్వాత భయం కలిగి ప్రవర్తించడం వల్ల వారు పోయిన శాపము బదులు ఆశీర్వాదము వారు తెచ్చుకున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే దేవుడు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఆశీర్వదించడానికే మిమ్మల్ని నేను పిలిచాను. కానీ మీలో నేను ఏమి చూస్తున్నానో తెలుసా? నా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదము పొందుకుంటారు. నా యందు భయభక్తులు లేకుండా మీ మనసుకు నచ్చినట్లు, మీ హృదయకు నచ్చినట్లు మీరు ప్రవర్తిస్తే ఆశీర్వాదము నుంచి పక్కకు మీరు తొలగిపోతారని నేను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉన్నాం? ఈరోజు ఆశీర్వాదాలు పోగొట్టుకునే కుటుంబాలుగా మనం కనబడుతున్నాం. ఈరోజు ఎవరింటిలో చూసిన అనారోగ్యమే, ఎవరింటిలో చూసిన సంతోషం లేదు, ఎవరింటిలో చూసినా నా బిడ్డ నా మాట వినడం లేదు, నా భర్త నా మాట వినడం లేదు, నాకు సంతోషం లేదయ్యా, నేను అనారోగ్యంతో ఉన్నానయ్యా, నాకు శాంతి సమాధానం లేదయ్యా, నేను ఇదిగో ఈ యొక్క జీవితం నేను గడుపుతున్నాను అని అనుకుంటూ ఉన్నావు. కారణం ఏమిటనంటే ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జీవించావు. కానీ ఇప్పుడు ఆయన నిన్ను చూస్తున్నప్పుడు దేవుని భయాన్ని విడిచిపెడుతున్నావు. మరలా నువ్వు ఒప్పుకొని దేవుని భయములోనికి వస్తే, మరలా నువ్వు ఒప్పుకొని ఆ చెడుతనమును అసహించుకుంటే, మరలా నువ్వు ఒప్పుకొని ఆ చెడుతనము నుంచి తొలగిపోతే, మరలా నువ్వు ఆ చెడుతనమును అసహించుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏ ఆశీర్వాదాన్ని అయితే పోగొట్టుకున్నావో దేవుడు నీ భయభక్తులను చూసి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, భయము నొంది మీరు పాపము చేయకండి. మీరు పాపము చేయకుండా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడే. హల్లెలూయా. దేవుడు నిన్ను అధికమైన కృపలోనికి, అధికమైన సంతోషంలోనికి, అధికమైన పరిశుద్ధతలోనికి, ఆయన రూపాంతరములోనికి నిన్ను తీసుకువెళ్ళి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడే. హల్లెలూయా. రెండవ వ్యక్తిని మనము చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 2 వచనములు చూద్దాం. చూడండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. యోబు కోసం ఆయన మాట్లాడుతున్నారు. యోబు ఎందుకు ధనవంతుడుగా దేవుడు ఆశీర్వదించాడయ్యానంటే ఆయన దేవుడు 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము ఏమిటయ్యానంటే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు, చెడుతనమును విసర్జించుకోవడమే. యోబు గారు కోసం దేవుడు మాట్లాడుతున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన వాడు యోబు. హల్లెలూయా. అందుకు దేవుడు ఏమి చేశారు తెలుసా? అనేక గొర్రెలు, అనేక ఎడ్లు, అనేక ఒంటెలు, అనేక మంది పనివారితో పాటు ధన ధాన్యములతో పాటు 3 కుమార్తెలను 7 కుమారులు ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించాడు యోబు గారిని? యోబు గారిలో ఏమి కనబడ్డాయి దేవునికి? భయభక్తులు కనబడ్డాయి. హల్లెలూయా. భయభక్తులు కనబడ్డాయి. ఆ భయభక్తులతోనే ఊరుకోలేదు. నా దగ్గరికి ఏ పాపమైతే వస్తుందో, ఏ శాపమైతే వస్తుందో, అది కంటి ద్వారా కానీ, అది చూపు ద్వారా కానీ, అది చెవుల ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ వచ్చిన ప్రతి ఒక్క చెడుతనమున ఆ యోబు గారు ఏమి చేస్తున్నారు తెలుసా? విసర్జించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఈ లోకములో పాపము ఉంది, ఈ లోకములో శాపము ఉంది, ఈ లోకములో రంగురంగులు కనబడుతున్నాయి. నా కంటితో నేను నిబంధన చేసుకుంటూ ఉన్నాను, నా నోటితో నేను నిబంధన చేసుకుంటూ ఉన్నాను. ఏమి నోటితో నిబంధన చేసుకున్నారు ఆయన?
యోబు గారి యొక్క భార్య వచ్చి మాట్లాడుతుంది, ఎందాక నీవు ఎలాగుంటావు, ఎందాక నీవు కురుపులతో ఉంటావు, ఎందాక నీవు ఈ యొక్క ప్రయాసపడతావు, నువ్వు దుఃఖపడుస్తావు, ఏడుస్తావు, నువ్వు కన్నీరు కారుస్తావు, నీ దగ్గరికి రావాలంటే నాకు చిరాకు వస్తుంది, ఒక్కసారి దేవుని దూషించి చనిపో. దేనితో నిబంధన చేసుకున్నాడంటే నోటితో కూడా ఆ యొక్క యోబు గారు నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు నా నోటిలోంచి నేను రానివ్వను, దానిని విసర్జించుకుంటూ ఉన్నాను. వ్యర్థమైనవి నా కంటితోనే కాదు, నా నోటిలోనే కాదు, నా హృదయ అంతరంగంలో కూడా అని చెప్పి ఆ అంతరంగంలో ఉన్న చెడుతనమును విసర్జించుకున్నాడు యోబు. హల్లెలూయా. ఈరోజు విసర్జించుకుంటూ ఉన్నావా తల్లి? నోటితో ఒకటి మాట్లాడుతూ అంతరంగంలో ఇంకోటి పెట్టుకుంటావు. ఈరోజు దేవుడు నేను ఆశీర్వదించాలంటే నువ్వు బాహ్యంగా కనిపించే భయభక్తులే కాదు, అంతరంగంలో ఉన్న కపటాన్ని కూడా నువ్వు తీసివేసుకోవాలి. 8:13 చదువు తల్లి. 8:13 అంతరంగంలో చెడుతనం లేకుండా ఏ విధముగా ఉండాలో ఆయన మాట్లాడుతున్నారు. అంతరంగంలో ఏమి ఉంటాయో ఆయన మాట్లాడుతున్నారు. యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు చాలు తల్లి. అంటే అంతరంగంలో కూడా ఏమి ఉండకూడదు తెలుసా? గర్వం అనేది ఉండకూడదు, అహంకారం అనేది ఉండకూడదు, కుటిలమైన మాటలు అనేవి, కపటమైన ఇవి కూడా ఉండడానికి వీలేదు. హల్లెలూయా. అంటే యోబు గారు ఆ కంటి చూపుతోనే, అంటే బాహ్యంగా కనిపించే వాటినే కాదు అతను నిబంధన చేసుకోది, అంతరంగంలో కూడా నాకు ఏమి ఉండకూడదు తెలుసా? గర్వం అనేది ఉండకూడదు, అహంకారం అనేది ఉండకూడదు, కపటమైన మాటలు ఏవి కూడా అంతరంగంలో ఉండకూడదని చెప్పి, అవి నా నోటిలోంచి రాకూడదని చెప్పి ఆయన ఏమి చేశాడో తెలుసా? నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. చెడుతనాన్ని సంపూర్తిగా విడిచిపెట్టాడు. అంటే బాహ్యంగా కనిపించే చెడుతనమే కాదు, అంతరంగంలో కనిపించే ఆ హృదయంలో దాగి ఉన్నది కూడా నేను చెడుతనం విసర్జించుకుంటూ ఉన్నానని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులు చూస్తే భయం కలిగి ఉంటాం. ఈ ఊరు పొరుమేర దాటితే నీ వేష భాషలు చూడాలి. రాజమండ్రి టౌన్లోకి వెళ్తే నీ యొక్క స్టైల్ చూడాలి. లేదా ఇంకొక చుట్టాల ఇంటికి వెళ్తే నీ కట్టు, నీ బొట్టు, నీ యొక్క వేష భాషలు చూడాలి. అంటే నువ్వు ఏమి చేస్తున్నావో తెలుసా? ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, నువ్వు సంఘములో ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఆ భయము భక్తిని తీసి పాడవేసి నీ స్వసిద్ధముతో నీ మనసుకు నచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావు. అందుకే ఆశీర్వాదాలు మనము కోల్పోతూ ఉన్నాం, అందుకే శాపాలు కొని తెచ్చి పెట్టుకుంటూ ఉన్నాం, అందుకే గోల పెడుతూ ఉన్నాం. ఎందుకు తెలుసా? యోబు గారు ఆ విధముగా లేరు. ఆయన దేవుడు చూస్తున్నప్పుడు ఒకే విధముగా ఉన్నాడు. కష్టాలలో ఉన్నప్పుడు, ఆ శ్రమలలో ఉన్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. భార్యతో మాట్లాడుతున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకో. నేను ఎవరిని తెలుసా? నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను. హల్లెలూయా. నా చూపుతో నిబంధన చేసుకున్నాను, నా చెవులతో నిబంధన చేసుకున్నాను, నా నోటితో నిబంధన చేసుకున్నాను. ఏమిటో తెలుసా? నేను నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండువాడను. హల్లెలూయా. అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క చిత్తములోనే అవన్నీ పోయినాయి తల్లి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల రెట్టింపు ఆశీర్వాదించబడ్డాడు యోబు గారు. హల్లెలూయా. 42వ అధ్యాయము 2వ వచనం చదవండి తల్లి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సాతానుడు అంటూ ఉన్నాడు, నిన్ను దూషిస్తాడు చూడు, నీ యందు భయభక్తులు ఊరికనే కలిగి ఉన్నాడా? నువ్వు ఒక్కసారి ఆజ్ఞ ఇవ్వి, ఒక్కసారి కంచె తీసేయి, నేను ఏ విధముగా దూషిస్తాడో, నేను ఏ విధముగా తిడతాడో, ఏ విధముగా భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తాడో ఒక్కసారి కంచె తీసేయమనంటే దేవుడు కంచె తీసేసాడు. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి పాస్తులన్నీ పోయినాయి.
ఆ పనివారు కూడా పోయారు, పరిచర్య చేయడానికి ఎవరు లేరు. అయినా సరే దేవుని యందు భయభక్తులు మాత్రము విడవలేదు. హల్లెలూయా. దేవుడు చూశాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని పిల్లలనేమి వారి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదించే దేవుడును. హల్లెలూయా. ఆఖరికి చనిపోయే స్థితిలోకి వచ్చేసాడు. అనారోగ్యము కూడా ఏలుబడి చేసింది. ఇంక చనిపోవడానికి సిద్ధముగా ఉంది. ఆమె భార్య, ఆ యొక్క యోబు గారి భార్య మాట్లాడుతుంది, నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, నీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక్కసారి నీ భయాన్ని తీసి పక్కన పెట్టు, ఒక్కసారి నీ భక్తిని తీసిన పక్కన పెట్టు, దేవుణ్ణి దూషించి చనిపో. అయినా సరే భార్య వచ్చి ప్రేరేపించిన, ఆ యొక్క పిల్లలు పోయినా, ఆస్తుపాస్తులు పోయినా, అన్నీ పోయినా, తన ఆరోగ్యం అతను నుంచి దూరం అయిపోయినా సరే దేనిని విడిచిపెట్టలేదు తెలుసా యోబు గారు? దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని యందు భయభక్తులు విడిచిపెడుతున్నావు నువ్వు. ఈరోజు దేవుని యందు భయభక్తులు విడిచిపెడితే అన్నీ పోగొట్టుకుంటావు. దేవుని యందు భయభక్తులు అంతము వరకు నువ్వు కాపాడుకుంటే యోబులాగా రెట్టింపు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆరోగ్యము పోయింది తల్లి. ఎందుకు ఆరోగ్యాన్ని దేవుడు యోబు గారికి ఇచ్చారయ్యానంటే ఒక్కసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనములు చదవండి తల్లి. 3వ అధ్యాయం 7-8 వచనములు చదువుదాం. జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు దేవుడు నీకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయును, నీ ఎముకలకు సత్తువును ఇచ్చును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పోయిన ఆరోగ్యమును యోబు పొందుకోవడానికి, ఎముకలలో పోయిన సత్తువును పొందుకోవడానికి గల కారణం ఏమిటయ్యానంటే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించుకో, అప్పుడు పోయిన ఆరోగ్యమును నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఎముకలకు సత్తువు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నాకు ఆరోగ్యం రావట్లేదండి. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు కానీ, అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు కానీ నాకు ఆరోగ్యం పోవట్లేదండి. ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వింటూ ఉన్నారు కానీ నీ చెడుతనాన్ని నీవు విడిచిపెడతలేదు. నీ నోటి మాట విడిచిపెడతలేదు, నీ కంటి చూపు విడిచిపెడతలేదు, నీకున్న ప్రతి అక్రమాన్ని విడిచిపెట్టకుండా దాచుకుంటున్నావు. ఆ సంచిలో ఆ పేదవారు దాచుకుంటారు చూసా, ఇచ్చిన డబ్బులు ఆ సంచిలో దాచుకుంటారు కదా. ఆ విధంగా నువ్వేం చేస్తూ ఉంటే వాక్యము విన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు హృదయంలో తీసివేసి ఎక్కడ పెట్టుకుంటున్నావు అంటే నీ శరీరం అనే సంచిలో దాచుకుంటూ ఉన్నావు. అందుకే ఈరోజు శరీరానికి ఆరోగ్యం రావడం లేదు. యోబు గారికి పోయిన ఆరోగ్యం రావడానికి, ఎముకల్లో సత్తువు పోయింది. యోబు గారికి సత్తువునిచ్చి సంతానాన్ని ఇవ్వడానికి గల కారణం ఏమిటో తెలుసా? యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. చెడుతనాన్ని విసర్జించాడు తల్లి. చెడుతనాన్ని విసర్జించడం వల్ల అప్పుడు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును ఇస్తాడు. హల్లెలూయా. పోయిన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, ఎముకలో సత్తువు పొందుకున్నాడు, రెట్టింపు ఆశీర్వాదము పొందుకున్నాడు యోబు గారు. హల్లెలూయా. గల కారణం ఏమిటో తెలుసా? దేవుడు యోబు గారు అంతము వరకు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదని యోబు గారిని చూశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాడు. నీ పిల్లలు ఆశీర్వదించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనంటూ ఉన్నారు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది పిల్లల్నేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదించే దేవుడనే. కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? మనము భయభక్తులు కలిగి ఉండడం లేదు. నువ్వెంతవరకు భయభక్తులు కలిగి ఉంటావో అంతవరకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడే. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉన్నావు నాకు అన్నీ పోయి నువ్వు ఏమీ లేవు అనుకుంటున్నావు యోబులాగా. లేదు లేదు తల్లి, నువ్వు అంతం వరకు భయభక్తులు కలిగి ఉంటే నీకు పోయిన ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చే దేవుడు. నీ ఎముకలకు సత్తువు లేదా, ఆ సత్తువును దేవుడు నీకు ఇచ్చే దేవుడు. ఇదిగో దేవుడు ఇదిగో నేను అన్నీ పోగొట్టుకున్నానయ్యా, ఆస్తిని పోగొట్టుకున్నానయ్యా, పిల్లలను పోగొట్టుకున్నానయ్యా, అనారోగ్యమును పోగొట్టుకున్నాను, సమస్తం నేను పోగొట్టుకున్నానని వాక్యము వింటూ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబును ఒక్కసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉంటే రెట్టింపు ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపే దేవుడు తల్లి. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఈ లోక సంబంధించిన ఆశీర్వాదాలు మనము దేవుడి నుంచి చూసాం. దేవుడు ఏ విధముగా
ఎవరిని దీవిస్తాడు ఈ లోక సంబంధించిన ఆశీర్వాదాలతో అంటే మొట్టమొదట అబ్రహాము గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అబ్రహాము గారిని దేవుడు ఈ లోక సంబంధించిన ఆశీర్వాదాలతో దీవించాడు. రెండవదిగా దేవుని యందు భయభక్తులు అంతము వరకు కాపాడుకున్నారు. యోబు గారిని అంతము వరకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో నింపే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పరలోక సంబంధించిన ఆశీర్వాదాలు అంటే నువ్వు పరలోక సంబంధించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా నీలో దేవుడు ఏమి చూస్తూ ఉన్నాడయ్యానంటే దేవుని యందు భయభక్తులు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏమిటయ్యానంటే నువ్వు చెడుతనమును ఆశ్రయించుకోవడమే. భయభక్తులు అంటే ఏమిటయ్యానంటే నువ్వు చెడుతనము నుంచి తొలగిపోవడమే. భయభక్తులు అంటే ఏమిటయ్యానంటే నువ్వు చెడుతనమును విసర్జించుకోవడమే. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏమిటయ్యానంటే నువ్వు సమస్తమును విసర్జించుకున్నావే, నువ్వు విడిచిపెట్టేవే, నువ్వు అసహించుకున్నప్పుడు నీ హృదయము ఖాళీగా ఉన్నది కదా, అప్పుడు నీ హృదయంలోనికి ఆయన వాక్యాన్ని ఆహ్వానించాలి. ఆ పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానించడమే నువ్వు నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మాట తప్పే దేవుడు కాదు తల్లి. ఆత్మీయ ఆశీర్వాదాలు ఏమిటాయనంటే లూకాసు సువార్త 23:40 చదువుకుందాం. లూకాసు సువార్త 23:40 చదువుకుని ముగించుకుందాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. చాలు తల్లి. అంటే ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటూ ఉన్నారు. రెండవ వాడు అంటూ ఉన్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా? నువ్వెందుకు భయపడడం లేదయా? ఎందుకు దేవుని నువ్వు దూషిస్తున్నావు? ఎందుకు నీ పాపమును విడిచిపెట్టడం లేదు? ఎందుకు నీ పాపమును అసహించుకోవడం లేదు? ఎందుకు నీ పాపము నుంచి నువ్వు వైదొలగడం లేదు? ఇంకా నువ్వు ఆ పాపమునే పట్టుకొని ఉన్నావు ఎందుకు? ఇంకా ఆ పాపమునే పట్టుకొని ఆ పాపమునే పొరలాడుతున్నావు ఎందుకు? ఎందుకు దేవుని దూషిస్తున్నావు? ఇది నీకు చివరి అవకాశము, నువ్వు దేవునికి భయపడు అని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. నువ్వు ఎందుకు భయపడడం లేదయా? నువ్వు భయపడితే దేవుడు నువ్వు ఆశీర్వదించే దేవుడు. నువ్వెందుకు దేవుని దూషిస్తున్నావు? నువ్వు నిజంగా దేవుడైతే ఇదిగో నీకు నువ్వు రక్షించుకున్న నన్ను రక్షించమని మాట్లాడుతున్నావు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నీ ప్రక్కన ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నోరు తెరిచి నువ్వు దేవునికి భయపడి నన్ను రక్షించు, నన్ను ఆశీర్వదించమని ఇంకొక దొంగ ఆయనకు బుద్ధి చెప్పుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, నేను భయపడుతున్నాను దేవునికి. నా పాపము నాకు తెలిసి ఉంది, ఇదిగో నా శాపము నాకు తెలిసి ఉంది. నేను ఒకప్పుడు దొంగను, ఒకప్పుడు నేను దోచుకునేవాడిని, ఒకప్పుడు నేను దుర్మార్గును, ఎంతో మంది నేను హత్య చేసి ధనాన్ని దోచుకున్న నేను గజ దొంగను. దేవునిని చూసిన తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత, ఆయన ప్రత్యక్షంగా నా కళ్ళతో నా హృదయంతో నేను చూసిన తర్వాత, ఆయన ప్రేమను నేను అనుభవించిన తర్వాత నాలో భయం అనేది ఏర్పడింది, నాలో భక్తి అనేది ఏర్పడింది. నా పాపం ఏమిటో నాకు తెలిసింది. ఆ పాపాన్ని నేను అసహించుకుంటూ ఉన్నాను. ఆ యొక్క పాపం నుంచి నేను వైదొలుగుతున్నాను. ఆ పాపం నేను విడిచిపెడుతున్నాను. నిజముగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. ఎందుకు నీవు దేవుని యందు భయము కలిగి ఉండడం లేదో అని మాట్లాడుతున్నాడు. కానీ ఆ దొంగ పాపాన్ని విడిచిపెట్టలేదు, శాపాన్ని విడిచిపెట్టలేదు, దేవునితో మాట్లాడలేదు తల్లి. దేవునితో అంటూ ఉన్నాడు, దేవుని దూషిస్తూ, నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే నీవు రక్షించుకొని నన్ను రక్షించు. రెండవ దొంగ అంటూ ఉన్నాడు, అయ్యా భయభక్తులు కలిగి ఉన్నానయ్యా, నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. దేవుడు అంటూ ఉన్నాడు, నేడే నీవు పరదేశిలో ఉందువు. ఆత్మీయ ఆశీర్వాదం. ఈ లోకములో నువ్వు ఎంతగా ఆశీర్వదింపబడినా దేవుని యందు భయభక్తులు అంతము వరకు నువ్వు ఉంటే, అంతము వరకు నువ్వు కాపాడుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నువ్వు పరదేశంలో నీవు కనబడతావు, పరదేశంలో నువ్వు ఉంటావు, ఆయన సన్నిధానంలో ఉంటావు. లేదా నిష్టానుసారముగా ఈ లోక సంబంధించిన ఆశీర్వాదమే నాకు చాలు, ఈ లోక సంబంధించిన ధనమే చాలు, ఈ లోక సంబంధించిన ఆస్తి పాస్తి, ఈ కీర్తి ప్రతిష్టలే చాలు అని చెప్పి నీ ఇష్టానుసారముగా
దేవుని యందు భయభక్తులు లేకుండా నిష్టానుసారంగా బ్రతికితే ఆత్మీయ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. యాసావు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఎవడు లేడు. గల కారణం ఏమిటనంటే యాసావుకు దేవుడు ఏమి ఇచ్చాడు? జ్యేష్ఠత్వపు హక్కునిచ్చాడు, ఆ యొక్క రక్షణనిచ్చాడు. ఆ సమస్త ఆత్మ సంబంధించిన ఆశీర్వాదాలతో పాటు ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు యాసావుకు. కానీ భయము లేక, దేవుని యందు భయభక్తులు లేక ఏమి చేశాడు తెలుసా? తిండి కోసము, ఇగో తుచ్చమైన ఆ యొక్క తిండి కోసము జ్యేష్ఠత్వ హక్కును భయభక్తులు కనపరచకుండా రక్షణను అమ్మివేసుకున్నాడు. జ్యేష్ఠత్వం హక్కు అమ్మివేసుకున్నాడు. దేవుని మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యానంటే ఒక్కసారి మనము చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. చదువు తల్లి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు పొందన అవకాశము లేక విసర్జింపబడ్డాడు. ఈరోజు సమయం ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు తల్లి. రోజు నువ్వు అనుకుంటున్నావు శరీర సంబంధించిన ఆశీర్వాదమే ముఖ్యము, ప్రాధాన్యం అనుకుంటున్నావు. దేవుడు నిన్ను శరీరక సంబంధించిన ఆశీర్వాదంతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో కూడా నిన్ను నింపే దేవుడు. హల్లెలూయా. అసలైన ఆశీర్వాదం ఏమిటనంటే నువ్వు కూడా ఆయనతో పాటు పరదేశంలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు యాసావును ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదాలతో పాటు జ్యేష్ఠత్వ హక్కును, అంటే పరదేశంలో ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండే ఆ హక్కును ఎవరికి ఇచ్చారంటే యాసావుకు దేవుడు ఇచ్చారు. కానీ ఈ లోక సంబంధించిన ఆశల్లో పడిపోయి, ఈ లోక సంబంధించిన ఈ శరీరస నేత్రస జీవడంబంలో పడిపోయి భయభక్తులు లేని కారణంగా జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసుకున్నాడు. ఆయన కుమారుడుగా, కుమార్తెగా, జ్యేష్ఠ సంతానముగా ఆ యొక్క హక్కును అమ్మేసుకున్నాడు. తెలిసిన తర్వాత కన్నీరు విడుస్తూ శ్రద్ధగా వెతికినను మారు మనసు నొంద అవకాశము యాసావుకు దొరకలేదు తల్లి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటి నువ్వు భయభక్తులు కలిగి ఉంటున్నావు, అంతమ వరకు భయభక్తులు కలిగి ఉంటున్నావా? ఈరోజు దేవుడు నేను అంటూ ఉన్నారు, ఇదిగో నా యందు భయభక్తులు కలిగే వారిని, పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదించే దేవుడును. ఆయన ఆశీర్వాదం ఏమిటంటే ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదంతో పాటు పరలోక సంబంధించిన ఆశీర్వాదాలు కూడా దేవుడు నాకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటూ ఉన్నావు? ఈరోజు భూలోక సంబంధించిన ఆశీర్వాదము పొందుకోవాలన్నా, పరలోక సంబంధించిన ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఆయన నీలో నాలో చూసేది ఏమిటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా ఆయన చూస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 34:9 చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము ఆయన జాగ్రత్త స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. హల్లెలూయా. కానుకలు కాదు నేను ఉంచమనేది, లేదా రకరకములైనవి దేవుని సన్నిధిలో ఇదిగో రకరకముల కూరగాయలు కాదు నేను ఉంచమనేది, రకరకాల ధాన్యాలు కాదు నేను ఉంచమనేది. ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా భక్తులారా యెహోవా యందు భయభక్తులు ఉంచండి. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి అది ఏ మేలు కూడా కొదవలేదు. అది భూలోకమైన మేలు అయినా, అది పరలోక సంబంధించిన మేలు అయినా. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు పేతురు రాసిన పత్రికలో, నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను మిమ్మల్ని పిలిచాను. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండండి, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మీరు ఉండండి అని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడాడు. అర్హత ఏదో మాట్లాడాడు ఆయన. నువ్వు ఆశీర్వదింపబడడానికి, దీవించబడడానికి ఆయన నీలో ఏమి చూస్తూ ఉన్నారో
అర్హత ఏమిటో దేవుడు మాట్లాడాడు తల్లి. ఈరోజు నువ్వు ఈ భూలోక సంబంధించిన ఆశీర్వాదము పొందుకోవాలా, లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలా? నువ్వు కలిగి ఉండవలసింది ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనము నుంచి తొలగిపోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆ చెడుతనమును విడిచిపెట్టాలి తల్లి. విడిచిపెట్టిన నీవు నీ శరీరమును, నీ ఆత్మను పరిశుద్ధపరుచుకొని దేవుని వాక్యము చేత, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతూ నడిపించబడుతూ ఉంటే దేవుడు నిన్ను దీవించే దేవుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు తల్లి. అందరూ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాము తల్లి.